హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేక్లాస్ కిచెన్. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్‌కైనా, బ్యాచిలర్స్‌కైనా ఎవరికైనా తొందరగా అయిపోవాలి, హెల్తీగా ఉండాలి, అలాగే టైం సేవ్ అవ్వాలి. ఒక బీట్రూటు, ఒక టొమాటో ఉన్నా కూడాను తొందరగా అయిపోతుంది. ఈ సింపుల్ రెసిపీని స్టార్ట్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసిన తర్వాత బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు, ఇలాచీ అన్నీ ఒక్కొక్కటిగా ఏసి కొద్దిసేపు వేడైన తర్వాత 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న, 2 టొమాటాలు, ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఆనియన్ ముందుగా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిగా బ్రౌన్ కలర్‌లో వస్తే సరిపోతుంది. ఈ బీట్రూట్ ప్లేస్‌లోకి ఇంకా వేరే ఏ వెజిటబుల్ ఉన్నా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడిక్కడ 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది కాస్త మిక్స్ అయ్యేదాకా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా నేను సోంపు యాడ్ చేస్తున్నాను. అది లైట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తురుముకున్న బీట్రూటు, అలాగే టొమాటో ముక్కలన్నీ వేసి ఒక 2-3 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. కట్ చేసిన కొరియాండర్ కూడా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి, ఇక్కడ నేను మెంతులు, జీరా వేయించి పొడి కొట్టిన పౌడర్ ఇది. అది ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ జీరా, మెంతి పౌడరు ఒంటికి వేడి చేయకుండానే, అలాగే అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. 10 నిమిషాల ముందే కడిగి వాష్ చేసి పెట్టుకున్న బియ్యంని ఇప్పుడు వేస్తున్నాను ఈ వాటర్‌లోకి. ఈ బియ్యం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాకా కుక్కర్‌ని అలానే ఉడికించేసి తర్వాత క్లోజ్ చేయాలి. అలా ఉడికించిన తర్వాత క్లోజ్ చేస్తే ఒక సైడ్‌కే రాకుండా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఉడుకుతుంది రైస్. ఇలా ముందే ఉడుకుతూ ఉన్నట్టుగా అనిపించినప్పుడు ఇప్పుడు క్లోజ్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఏమీ టైం లేనప్పుడు వేరే కర్రీస్ ఏమీ చేయలేము అన్నప్పుడు హెల్తీ రెసిపీగా ఇది తొందరగా వండుకొని ఏ పనులకైనా స్టార్ట్ అయిపోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ రెసిపీ అలాగే హెల్తీ రెసిపీ కూడా కదా! ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తెలియజేయండి. థాంక్ యూ.